యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. సర్వోన్నతమైన నామంలో పాఠకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 12:16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవుని వాక్యములో ఏ ఏ విషయాలైతే రాయబడతాయో వాటిని విశ్వసించు వారు ధన్యులు, ఎందుకంటే అటు సత్యము ద్వారా వారు విడుదల పొందుతారు. కానీ ఎవరైతే ఆ సత్యమును విశ్వసించరో వారు ఆ సమయంలో సిగ్గుపడతారు మరియు ఘోరమైనటువంటి పతనాన్ని తమ జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. సమయం చేయి దాటిపోతుందో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏ ప్రవచనాలైతే శిలువలో నెరవేర్చబడ్డాయో, అనగా ఆయన నిర్దోషి నిష్కలంకుడు అయినప్పటికీ మానవ పాపభారాన్ని మోసి శిలువలో మన శిక్ష భరించి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఆయన మన కొరకు ఎలాంటి ప్రాయశ్చిత్తం సిద్ధపరిచాడో దానిని గురించి విశ్వసించి ప్రభువును గనక రక్షకుడిగా స్వీకరించినట్లయితే అది మన జీవితాల్లో కార్యసాధకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసు యొక్క బలిదానం, పునరుద్ధానము గురించిన శ్రేష్టత్వం మరియు సమర్థతను గురించి ప్రకటించబడింది. సువార్తల్లోనే ఈ వచనాల్లో ఆయన మహిమను గురించి ప్రకటించబడుతుంది. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపదాసత్వం నుండి మరియు పాప ఫలితంగా వచ్చేటువంటి నరకము నుండి తప్పింపబడతారు మరియు ఆత్మరక్షణ పొందుతారు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీ ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించాలని మేము మీ కొరకు దేవునికి ఎల్లప్పుడూ చేయు ప్రార్థనగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.